హాయ్ అండి, అందరికి నమస్కారము. మరి నేను ఎంతో ఆశ కలిగి ఉన్నాను. మరి 1.5 మంత్ గ్యాప్ వచ్చినందుకు మరి నా లోపల మరి దేవుడిచ్చినటువంటి జ్ఞానం మీతో పంచుకోవడం, ప్రతి ఒక్కరికి ఇంకా జ్ఞాన సంపన్నులే, కాకపోతే మనం సందర్భము లేకపోవటం వల్ల మనం కలిసి మాట్లాడుకోలేదు. మరి నేను మీతో కలిసి మాట్లాడాలని మీ దగ్గరకు వచ్చానండి. మరి ఇప్పుడు గుండమ్మ కథలో చూసినట్టయితే, తీర్థయాత్రలకు రామేశ్వరము కాశీ ప్రయాగలేలను ఆ పాట ఉంది కదా, దాని మీద మరి చదువుకు మలిచాను. చూడండి. బ్రతుకు యాత్రలకు బడులుండంగా ఊరుకే ఉండుటయేలను. బ్రతుకు యాత్రలకు బదులుండంగా ఊరుకే ఉండుటయేలను. చదువు నేర్పబడి ఊరిలుండగా చదువు మానుట ఏలనో. చదువు కోసమే ప్రభుత్వాలు విద్య వృద్ధిని చేయగా, కోరుకున్న చదువు చెంతనుండగా వేరే త్రోవలు ఏలనో. మరి బ్రతుకు యాత్రలకు బడులుండంగా ఊరికి ఉండుట ఏలనో. చదువు నేర్పబడి ఊరిలుండగా చదువు మానుట ఏలనో. బ్రతుకు యాత్రలకు బడులుండంగా ఊరికి ఉండుట ఏలనో. చదువు కోసమే ప్రభుత్వాలు విద్యను వృద్ధి చేయగా, కోరుకున్న చదువు చెంతనుండగా వేరే త్రోవలు ఏలనో. చదువు యాత్రలకు బడులుండంగా ఊరుకే ఉండుట ఏలనో. అదేవిధంగా అంటే పిల్లలు ఇప్పుడు ఊర్లలో తిరుగుతూ ఉంటారు. తల్లిదండ్రులు ఏం చేస్తారంటే, చదవని వాళ్ళు ఎక్కువగా వాళ్ళు ఏం చేస్తారంటే, ఇక పొలాలకు వెళ్ళాలి, లేబర్ పనికి వెళ్ళాలి, ఆ ఉప్పరి పని కానీ, లేకపోతే ఇల్లు కట్టే పనులు కానీ, ఏవైనా లేకపోతే పొలాలలో గుత్తలు పట్టుకున్నటువంటి పనులు, అంటే ఒక రోజుకు 2 రోజుల కూలి పడుతుంది అన్న ఉద్దేశంతో పిల్లలను స్కూల్కు పంపకుండా ఏం చేస్తున్నట్టు దగ్గరనే ఆ పిల్లల్ని, చిన్న పిల్లల్ని వాళ్ళకి అప్పచెప్పేసి వెళ్ళిపోతూ ఉంటారు. చదివేజ్లో ఉన్న పిల్లలు ఏం చేస్తారంటే, వాళ్ళకి చదువు విలువ తెలియదు కదా, అందుకని మా భవిష్యత్తు చదువు అన్నది వాళ్ళకి తెలియదు కనుక వాళ్ళు ఉండిపోతారు తల్లిదండ్రులు చెప్పినట్టుగా. కాబట్టి మరిగా ఊరికి తిరిగేది ఎందుకు అని అంటే, ఎవరు ప్రోత్సాహం ఉండాలి? తల్లిదండ్రులు ఇంటి నుండి పంపాలి. పంపినప్పుడు గురువులు చెప్తారు. కానీ ఈ రోజుల్లో అట్లా కాదండి. ప్రభుత్వము ప్రతి ఉపాధ్యాయుడు ఇంటింటికి తిరిగి సర్వే